హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ ని అప్గ్రేడ్ చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చారన్నమాట. ఈసారి 100 కిలోమీటర్ రేంజ్ తో VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. మరి VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. సో ఫస్ట్ మనం వేదా వరల్డ్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే కనుక మనటి వరకు వేదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నది 85,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్ కి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మొన్నటి వరకు ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ స్కూటర్ అయితే ఇచ్చేవారు అనమాట. దీంతో వీళ్ళు క్లెయిమ్ చేసిన సర్టిఫైడ్ రేంజ్ ఎంత అంటే 92 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేసేవారు. మొన్నటి వరకు గో వేరియంట్ లో తక్కువ రేంజ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మాత్రమే ఉండేది. టాప్ వేరియంట్ లో వేదా VX2 ప్లస్ వేరియంట్ చూసుకున్నట్లయితే అందులో 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇచ్చేవారు. 142 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఇచ్చారు. ఎవరైనా వేదా VX2 వేరియంట్ లో స్కూటర్ తీసుకుందాం అనుకుంటే రెండు మోడల్స్ కస్టమర్స్ కి అందుబాటులో ఉండేది, గో ఒకటి ప్లస్ వేరియంట్. కాకపోతే గో వేరియంట్ లో ఏంటంటే మనకు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఉండేవి కాదనమాట. బట్ ఏంటంటే తక్కువ ప్రైస్ లో మాత్రం గో వేరియంటే ఉండేది. బట్ గో వేరియంట్ తీసుకుంటే రేంజ్ ఎక్కువ వచ్చేది కాదు. దీన్ని ఇప్పుడు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వేదా VX2 గో వేరియంట్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇస్తూ సేమ్ ఫీచర్స్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే బేస్ ఫీచర్స్ ఉంటాయి, బట్ ఎక్కువ రేంజ్ తో వేదా VX2 గో స్కూటర్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. వేదా VX2 గోలో ఉన్న బేసిక్ ఫీచర్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 62 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెరిగింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉండొచ్చు. అలానే ఇంటి వద్దనే ఛార్జింగ్ టైం మొన్నటి వరకు 2 గంటల 41 నిమిషాలు అంటున్నారు. ఇప్పుడు 3 కిలోవాట్ల పైగా కెపాసిటీ ఉంటుంది కాబట్టి సుమారుగా 4.5 గంటల వరకు ఛార్జింగ్ టైం ఉండొచ్చు. యాక్సలరేషన్ వచ్చి 4.2 సెకండ్లు 0 నుండి 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది. ఇందులో మనకి 4.3 అంగుళాల LCD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇక ముందు వైపు ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, LED లైట్స్ ఉంటాయి, XXL లాంగ్ సీట్ అయితే ఇస్తున్నా అని చెప్తున్నారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇక బూట్ స్పేస్ వచ్చి మొన్నటి వరకు 33 లీటర్ల బూట్ స్పేస్ ఉండేది. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచారు కాబట్టి సుమారుగా 27 లీటర్ల బూట్ స్పేస్ కి తగ్గబోతుంది అనమాట. అలానే బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేకింగ్స్ అనేవి స్కూటర్లు ఇస్తున్నారు. రివర్స్ పార్కింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు చేసిన అప్గ్రేడ్ ఏంటంటే VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మొన్నటి వరకు వీళ్ళు 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇప్పుడు VX2 ప్లస్ లో ఇస్తున్న 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఇప్పుడు VX2 గో స్కూటర్లో కూడా ఇస్తున్నారు. VX2 ప్లస్ లో మొన్నటి వరకు చెప్తుంది ఎంత అంటే 142 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అని చెప్తున్నారు కదా. VX2 గో వచ్చేసరికి 102 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఈ స్కూటర్ అనేది ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు VX2 గోలో చేసిన అప్గ్రేడ్ ఏంటంటే 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని VX2 గో వేరియంట్ లో కూడా ఇస్తున్నారు. దీంతో రియల్ రేంజ్ వచ్చి 100 కిలోమీటర్లు అని చెప్తున్నారు. సో మొన్నటి వరకు ఇచ్చిన 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 64 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే క్లెయిమ్ చేశారో 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అవడం వల్ల VX2 ప్లస్ లో ఏదైతే ఉందో సేమ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. 100 కిలోమీటర్ రేంజ్ VX2 గోలో కూడా ఇస్తున్నారు అనమాట. బట్ వీళ్ళ ఆర్టికల్స్ లో ఎక్కడ కూడా సర్టిఫైడ్ రేంజ్ 142 అనేది రివీల్ చేయట్లా. బట్ 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి VX2 ప్లస్ లో కూడా సేమ్ అదే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి మనం కూడా 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రీవియస్ వేరియంట్ లో ఏదో చెప్పారు. ఇక మరి VX2 ప్లస్ కి VX2 గోకి ఏమి డిఫరెన్స్ ఉంటాయి ఇప్పుడు అని చూస్తే కనుక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో చేంజ్ వచ్చింది, రేంజ్ తేడా వచ్చింది. నెక్స్ట్ మనకి మోటార్ కెపాసిటీలో ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. రెండిట్లో కూడా 6 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే యాక్సలరేషన్ పరంగా చూసుకుంటే గో అనేది కొంచెం స్లో యాక్సలరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బేస్ వేరియంట్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే చూపిస్తారు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. VX2 ప్లస్ అయితే 3.1 సెకండ్లోనే 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది. గోలో మాత్రం 4.2 సెకండ్ల టైం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు వెయిట్ వచ్చి VX2 గో కూడా వెయిట్ పెరిగిపోతుంది, 115 కేజీలు అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెరిగింది కాబట్టి. గోలో ఎకో రైడ్ మోడ్ ఉంటుంది, ప్లస్ లో వచ్చి ఎకో రైడ్ స్పోర్ట్ మోడ్ అయితే ఉంటుంది. ఇక మనకి గోలో అయితే మాత్రం ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తారనమాట. అలానే గో వేరియంట్ లో 4.3 అంగుళాల LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఛార్జింగ్ టైం వచ్చి ఇప్పుడు గోలో కూడా 5 గంటల 39 నిమిషాలు టైం పడుతుంది 100% ఛార్జ్ చేయడానికి. 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 13 నిమిషాలు అయితే టైం పడుతుంది అనమాట. 580 వాట్ ఛార్జర్ అయితే ఇస్తారు. ఇవి ఇప్పుడు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళ VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ లో తీసుకొచ్చిన కొత్త అప్గ్రేడ్ వివరాలు అనమాట. ఇప్పుడు ఈ 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఏదో అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు VX2 గో యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ని 1,02,000 ప్రైస్ రూపాయలకి అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారనమాట. బట్ ఇక్కడ మనకు క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో హైదరాబాద్లో ఒక ప్రైస్ ఉంటే ఢిల్లీలో ఇంకొక ప్రైస్ ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ నుంచి అడిషనల్ సబ్సిడీ వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. మరి వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏ రాష్ట్రం యొక్క ప్రైస్ని మెన్షన్ చేశారో ఇంకా క్లారిటీ లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం VX2 గో ప్రైసెస్ అనేవి 3.4 కిలోవాట్ల కెపాసిటీ వచ్చి 1,02,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్. మనోడి వరకు 2.2
కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాస్ట్ చూస్తే 85,000 రూపాయల కాస్ట్గా ఉంది. అలానే మనకి VX2 ప్లస్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ 1,10,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. VX2 గోకి VX2 ప్లస్కి వచ్చి 8,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ 8,000 డిఫరెన్స్లో ఏంటంటే మనకి బేస్ వేరియంట్లో మనకి డిస్ప్లే అనేది నార్మల్ డిస్ప్లే అయితే వస్తుంది. టాప్ అండ్ వేరియంట్లో TFT డిస్ప్లే అనేది వస్తుంది. అలానే బేస్ వేరియంట్లో డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తే, టాప్ అండ్ వేరియంట్లో మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. గ్రాడబిలిటీ అనేది బేస్ వేరియంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. అలానే మోటార్ యాక్సిలరేషన్ పరంగా కూడా బేస్ వేరియంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో ఒక 8,000 ప్రైస్ డిఫరెన్స్లో ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే కనుక మీకు VX2 గోలో ఎక్కువ రేంజ్ అనేది స్కూటర్ అనేది ఇస్తున్నారన్నమాట. ఇది VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్లో హీరో మోటార్ కంపెనీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన స్కూటర్ వేరియంట్ యొక్క సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కోరల్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరల్ లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.